గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు బొల్లారం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వేసవికాలం ప్రారంభమైన తరుణంలో వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలో మంచినీటి మోటార్ మరమ్మతుకు రావడంతో సమస్యపై గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. గురువారం బొల్లారం గ్రామంలో అధికారులు మంచినీటి మోటార్ను అమర్చి ఆ గ్రామ నీటి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా రూరల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సాయిద్ ఆదిల్ పాషా మాట్లాడుతూ సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లారం గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు. బొల్లారం గ్రామానికి వాటర్ ట్యాంకు మోటారు కాలిపోయిందని నిన్న ఒక ఫోను ఎస్ఎంఎస్ ద్వారా ఢిల్లీలో ఉన్న బీసీ పోరుబాట సభలో ఉన్న ఒక ఎస్ఎంఎస్ ద్వారా స్పందించి మాకు 24 గంటలలో మాకు 7.5 మోటారు హెచ్పి మోటారు మాకు బొల్లారం గ్రామానికి ఇప్పించినటువంటి నాయకుడు మన ఆదిశీనన్నాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎండాకాలంలో వాటర్ అనేది మెయిన్ సమస్య. స్పందించి ఏదో పోరుబాటలు ఉన్న మా బొల్లారం గ్రామ పరిస్థితికి ఇట్లా ఉంది అని ఫోన్ ద్వారా చెప్పగానే అధికారులకు చెప్పి వెంటనే మాకు మోటారు పంపించినందుకు మా బొల్లారం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ఆదిశీనన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి బొల్లారం గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కే నీటి మోటారు కాలిపోయిందని చెప్పి గౌరవనీయులైన ఆదిశీనన్న గారికి నిన్న ఫోన్ చేసి మోటార్ కాలిపోయింది అన్న, మాకు మోటార్ కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సీనన్న గారు ఢిల్లీ పర్యటనలో ఉండి కూడా తక్షణమే స్పందించి 24 గంటల లోపే మాకు మోటార్ ఇప్పించడం జరిగింది. ఇట్టి మోటారు ఇప్పించినందుకు గాను గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులైన ఆది శ్రీనివాస్ గారికి మా బొల్లారం గ్రామ ప్రజల తరపున మరియు మా తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్టి బోరు మాకు 2 డేస్ నుంచి వాటర్ లేదని చెప్పి చెప్పడంతోనే వారు దీనికి తొందరగానే స్పందించి ఒక్క 24 గంటల లోపే తెప్పియడం ఇది హర్షణీయంగా ఉన్నది. ఇట్టి విషయాన్ని మా గ్రామ ప్రజలందరూ తెలుసుకొని వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.